హాయ్ అండి, శ్రీలక్ష్మి గారు. కటోరీ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూపించండి అన్నారు. 40 సైజు చూడండి ఎలా కట్ చేశాను. ఇదిగోండి, ఫస్ట్ ఈ పార్ట్ ఇలా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దానికి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలన్నమాట. సేమ్ సరిపోదు, మనకు స్టిచ్ చేసినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా కట్ చేసుకోవాలండి. మీకు ఇలాగే అన్నీ చెప్పడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఎవరికి అవసరమో ఏదో ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలియాలంటే ఆన్లైన్ క్లాసెస్ నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేస్తానండి. ఆఫ్లైన్ అయితే 9 years నుంచి చెప్తూనే ఉన్నాను, 10 to 12 టైమింగ్స్. ఓకేనా? ఆన్లైన్ కూడా నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా నన్ను కాంటాక్ట్ అవ్వాలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను, చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ముందు మీరు ఎలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో శ్రీలక్ష్మి గారు కామెంట్ చేశారండి, కటోరీ బ్లౌజ్ కటింగ్ చూపించండి అని. ఆ కామెంట్కి రిప్లైగా ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయితే చెస్ట్ 40 అని చెప్పారు. 40 అంటే ఇప్పుడు చూడండి, 40 divided by 4 అంటే 10. 10 minus 1 is equal to 9 అంటే ఆర్మ్ హోల్ 9. చెస్ట్ 40 అంటే లెంత్ 15 ఉంటే బాగుంటుందండి. లెంత్ 15 అంటే మనం 1 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి, నడుము బెల్ట్ వేయడానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేయాలి. పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ అంటే 16 మార్క్ చేయండి. ఈ విధంగా కొంచెం దూరంలో సేమ్ ఇవే మెజర్మెంట్స్ మార్క్ చేయండి. ఓకేనా? 2 లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. షోల్డర్ 5.5 సరిపోతుందండి. ఓకే, 5.5 మార్క్ చేయండి. షోల్డర్ పట్టిని బట్టి షోల్డర్ మార్చుకోవచ్చు, 6 కూడా పెట్టుకోవచ్చు. నేను 5.5 పెడుతున్నాను. ఆర్మ్ డౌన్ 6 పెట్టండి. ఇది చెస్ట్ లైన్ అండి. ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తుందో అది చెస్ట్ లైన్. ఓకేనా? చెస్ట్ 40 అంటే 1 part 10, 4 parts చేసుకోవాలి కదా. 1 part 10 చూడండి. 10కి మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేయండి. షోల్డర్ 5.5 పెట్టాం కదా, చెస్ట్ లైన్లో కూడా 5.5 పెట్టేసేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఇప్పుడు చెస్ట్ 40 అంటే నడుము సైజు 34 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, 36 ఉండొచ్చు. 34 మీద చెప్తున్నాను, 6 ఇంచులు తగ్గొచ్చు. 34 అంటే 1 part 8.5, 4 భాగాలు చేసుకోవాలి. 34 divided by 4 అంటే 8.5. ఓకేనా? 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకుని నడుము సైజు 30 కంటే ఎక్కువ ఉంది అంటే పెద్ద సైజు కిందే వస్తుందండి. చూడండి, ఇక్కడ కార్నర్లో 1.5 మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఈ విధంగా చూడండి, కింద లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి చూడండి, ఇలా మార్క్ చేసుకుని చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 9 వచ్చింది, కరెక్ట్, వెరీ గుడ్. నేను చెప్పాను కదా ఆర్మ్ హోల్ ఎలా వస్తుందని. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అండి. హిమబిందు గారు కామెంట్ చేశారు, ఎలా అంటే 7.35 ఉండొచ్చా ఆర్మ్ హోల్, 8.5 ఉండొచ్చా అని. హ్యాండ్ లావుని బట్టి ఉండొచ్చండి, ప్రాబ్లం ఏం కాదు, ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను కదా, చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు కొంతమందికి చెస్ట్ పార్ట్ హెవీగా ఉంటుంది, హ్యాండ్స్ సన్నగా ఉంటాయి. కొంతమందికి ఏమో బాడీ సన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, హ్యాండ్స్ లావుగా ఉంటాయి. ఉంటారండి అలా మ్యాక్సిమం. అందుకు మీరేంటంటే అన్నీ మెజర్ చేసుకోవాలి. స్టార్టింగ్లో అన్నీ ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, ఫ్రంట్ నెక్ ఎంత, బ్యాక్ నెక్ ఎంత, ఆర్మ్ రౌండ్ ఎంత, చెస్ట్ ఎంత, ప్రతిదీ చెక్ చేసుకోండి. ఓకేనా? ఇలా చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం టాలీ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 అని చెప్పాను, 8.5 కూడా రావచ్చు. అంటే బాడీ లావుగానే ఉన్నా, కొంచెం హెల్దీగానే ఉన్న, హ్యాండ్ వచ్చేసరికి సన్నగా ఉందనుకోండి, ఇప్పుడు 8.5 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి, 5.5 పెట్టండి ఇక్కడ. ఓకేనా? 6 పెట్టిన ప్లేస్లో 5.5. పైకి వెళ్ళాలి. తగ్గింది అంటే పైకి వెళ్ళాలి, పెరిగింది అంటే కిందకి రావాలి, అంతే. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఒక పెన్ను బుక్ మాత్రం పక్కన పెట్టుకోండి అండి. వీడియో చూసేటప్పుడు కంపల్సరీ పెట్టుకోండి. ఎక్కడ ఏ పాయింట్స్ వస్తాయి మెజర్మెంట్స్ అయినా రాసుకోండి, రేపు ఎప్పుడైనా యూజ్ అవుతాయి ఇవే మెజర్మెంట్స్ స్టిచ్ చేస్తే. ఓకే, చూడండి, ఇట్లా మనం పెట్టిన 1.5కి టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకుని చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్నాక
ఇలా మెజర్ చేసుకోవాలి. 8.5 వచ్చిందా? వెరీ గుడ్. ఇదండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చంక రౌండ్ కరెక్ట్గా సెట్ అవ్వాలండి. అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. చెస్ట్ పార్ట్ ఒకటి, చంక రౌండ్ ఒకటి మనకు కరెక్ట్గా ఫిట్ అయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చెస్ట్ అప్పర్ చెస్ట్ తీసుకుంటున్నారా, అప్పర్ చెస్ట్కి 1.5 2.5 అలా తీసుకుంటున్నారా, ఎలా తీసుకుంటున్నారా అని అడుగుతున్నారు. అప్పర్ చెస్ట్ కాదండి, మిడిల్ చెస్ట్ తీసుకోండి. మిడిల్ చెస్ట్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇన్ కేస్ కొంతమందికి చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు అప్పర్ చెస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి కంపేర్ చేసుకుని మీరు అంటే మనిషిని చూస్తే మనకు అర్థమవుతుందండి, బాడీకి సరిపడే చెస్ట్ ఉందా, ఎక్కువ ఉంటుంది కొంతమందికి. మనకి అంటే ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ముందు మనిషిని చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళని చూసినప్పుడు మనకి చెస్ట్ పార్ట్ హెవీగా కనిపిస్తుంది అనమాట. అలా ఉంటే బాడీని మించి ఉన్నట్టు అనమాట. ఒకవేళ చెస్ట్ పార్ట్ మామూలుగా నార్మల్గా ఉందనుకోండి, ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది చెస్ట్ పార్ట్. అలా ఉంటే మనకి ఈజీగా తెలిసిపోద్ది. ఓకేనా. ఒకవేళ నార్మల్గా ఉంటే వాళ్ళకి బాడీకి తగ్గ చెస్ట్ ఉందని తెలిసింది. ఇన్ కేసు మీకు ఇంకా చెప్పాలి అంటే బాగా ఎలా తెలుసుకోవాలి ఏంటి అని అడుగుతున్నారు. నడుము సైజుని గట్టిగా పట్టుకుని అంటే లూజ్ లేకుండా పట్టుకుని ఇట్లా చెక్ చేసుకున్నాను అనుకోండి, గట్టిగా పట్టుకుని అప్పుడు వేస్ట్ సైజ్ వస్తుంది కదా, వేస్ట్ సైజుకి 6 ఇంచులు కలపొచ్చు, 4 ఇంచులు కలపొచ్చు. అట్లా మనం దాన్ని బట్టి అది కూడా మీరు పట్టుకొని చూసుకుంటే తెలుస్తుందండి. మెజర్మెంట్స్ వీడియో ఆల్రెడీ ఉంది మన ఛానల్, ఎలా తీసుకోవాలో ఏంటో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఇంకా డౌట్ ఉంటే మీకు. ఓకే, ఇది అయిపోయిందండి. చూడండి 8.5 వస్తే ఇలా, ఓకే 9 వస్తే ఇలా. ఒకవేళ 9.5 వచ్చిందనుకోండి, ఇక ఒక 1/2 ఇంచ్ దించండి. ఎంత అయితే పెరుగుతుందో అంత దించండి. ఓకేనా. ఎంత అయితే తగ్గుతుందో అంత పైకి వెళ్ళండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇప్పుడు నెక్ 2.5 పెట్టండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసరికి 10 అంటే పావు తక్కువ 10 పెట్టండి. ఎందుకంటే కింద ఒక పావు ఇంచి హెమ్మింగ్ చేస్తే కిందకి వెళ్తుంది. కింద 3 పెట్టండి. పైన 2.5 పెట్టాం కదా, కింద 3 పెట్టండి. ఓకే, కొత్త వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుందండి కటోరీ బ్లౌజ్ అంటే. ముందు మెయిన్ నార్మల్ బ్లౌజ్ షేప్ బెల్ట్తో మన డాట్స్ బ్లౌజ్ నేర్చుకోండి, తర్వాత ఇది నేర్చుకోండి. ఓకేనా. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే కొంత కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా రౌండ్ తీసేయండి. ఇదండి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కట్ చేసేసి నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. కటోరీ అయినా ఇంకా ఏదైనా మోడల్ తీసుకుంటున్నామంటే పేపర్ మీద కట్ చేయడానికే ప్రిఫర్ చేయండి, క్లాత్ వేస్ట్ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను 9 మీదే కట్ చేస్తున్నాను. 8.5 చెప్పాను కానీ 8.5 కట్ చేయట్లేదు. చూడండి 9 మీద కట్ చేస్తున్నాను ఈ విధంగా. ఒకవేళ కొత్త వాళ్ళే అయితే, న్యూ కామర్స్ అయితే ముందు ఇంట్లో చిన్నపిల్లలు, ప్రతి ఇంట్లో మ్యాక్సిమం చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళకి ట్రై చేయండి. చిన్న చిన్న ఫ్రాక్లు అలా కుట్టండి, మీకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చిన్నపిల్లలు కుట్టారంటే వాళ్ళు మన కళ్ళ ముందు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అలా కుట్టినప్పుడు ఏంటంటే మనకి ఎనర్జీ వస్తుంది, మనకు కూడా ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు జనరల్గా మనం స్టిచ్ చేసుకున్నామంటే ఎలా ఉంటుందంటే వెయ్యరండి బయటికి, ఎందుకులే. జనరల్గా ఏంటంటే మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, వేసుకోరు, ఎలా ఉందో ఏంటని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే నా దగ్గరకు నేను టైలరింగ్ నేర్పిస్తాను కాబట్టి వచ్చిన వాళ్ళు వేసుకోమంటే మేడం ఇప్పుడు ఎందుకండి, ఏదైనా ఫంక్షన్ అది ఇదని ఏదో ఒకటి తప్పించుకుంటారు. అలా కాదండి, చిన్నపిల్లలకి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి. ముందు వాళ్ళకి చేస్తే మనకి ఎనర్జీ కూడా వస్తుంది. వాళ్ళు మా మమ్మీ కుట్టారు లేకపోతే అలా చెప్తారనమాట. పక్కన వాళ్ళు కూడా చాలా బాగుందంటారు. అవి ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కాదు కదా పిల్లలకి అనేసరికి, కొంచెం ఎలా స్టిచ్ చేసినా మ్యాక్సిమం మినిమం నాలెడ్జ్ తెలిసి ఎలా స్టిచ్ చేసినా అందంగానే ఉంటాయండి. పిల్లలు కాబట్టి అందంగానే ఉంటుంది. ఓకేనా. ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. ముందు అలా చేయండి. అలా చేసిన తర్వాత చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కార్డ్ పెట్టేసేయాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు మనము ఎప్పుడైనా కానీ బ్యాక్ మీరు క్లాత్ మీదే తీసుకోండి, పర్లేదు, ప్రాబ్లం లేదు. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మీరు పేపర్ మీద తీసుకోండి. పేపర్ మీద తీసుకుని ఇది క్లాత్ మీద ప్లేస్ చేసుకుంటే మనకి క్లాత్ సేవ్ అవుతుంది అనమాట. లేకపోతే క్లాత్ వేస్ట్ అయిపోతుంది. 1.5 మీటర్ అలా సైజుని బట్టి 1.5 మీటర్ అలా తీసుకోవాలి. లైనింగ్ వేస్ట్ అయిపోతుంది అనమాట. చూడండి కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి. ఓకేనా. సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి, ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి వస్తుంది కదా, పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఓకే, ఈ విధంగా ప్లేస్ చేయండి. ఈ విధంగా ప్లేస్ చేసుకుని
మనం యాష్ టీజ్కి ఎలా ఉందో అలాగే డ్రా చేసేద్దాం. చూడండి, నెక్ 6.5 మార్క్ చేయండి, ఫ్రంట్ నెక్ 6.5 మార్క్ చేయండి. ఈ విధంగా చూడండి, చంకలో ఎలా ఉందో అలాగే మార్క్ చేసేయండి. ఎప్పుడైనా డాట్స్లో ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. మనం మార్కింగ్ చేస్తే ఏంటంటే కొంచెం వంకరగా వెళ్ళిపోతుంది. ఇలా డాట్ రూపంలో పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేయండి. ఇప్పుడు మనం చంకలో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి చూడండి, ఇట్లా ఈ ప్లేస్లో లోతు తీయాలి. ఇదని తెలియడానికి నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ లోతు తీయాలి. సైడ్కి ఒక 1 ఇంచ్ ఎక్కువే ఉంచండి. ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ అవి వేస్తాం కాబట్టి 1 ఇంచ్ ఎక్కువే ఉంచండి. సేఫ్ సైడ్ ఉంటుంది. 1 ఇంచ్ ఉంచడం వల్ల ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్కి ఈ విధంగా రౌండ్ తీసేయండి. ఓకేనా, ఇలా తీసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఫస్ట్ ఎక్స్ట్రా 1 ఇంచ్ మాత్రం కంపల్సరీ ఉంచాలండి, ఎందుకో చెప్తాను. ఓకేనా, ఉంచండి. ఇప్పుడు ఏంటంటే మనం 3 ఇంచులు షేప్ బెల్ట్, మినిమం 3 ఇంచులు 3.5 ఉండాలండి. 3 ఇంచులు షేప్ బెల్ట్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు జనరల్గా మీకు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే చెస్ట్ డివైడెడ్ బై 4 అంటే చెస్ట్ పార్ట్ ఎంత 40 డివైడెడ్ బై 4 అంటే 10 అక్కడి నుంచి 1.5 2.5. ఓకేనా, మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చిందా ఏంటి అనేది, మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఇది మనం మళ్ళీ వేరే క్లాత్ మీద తీస్తాం కాబట్టి పేపర్ మీద. ఓకే, చూడండి, జనరల్గా చెప్తున్నాను. మామూలుగా 10 1.5 2.5 14 సరిపోయిందా. మనం ఆల్రెడీ 16 తీసుకున్నాం. బ్యాక్ లెంత్ వచ్చేసరికి 15 + 1 ఇంచ్. ఇప్పుడు మళ్ళీ 1 ఇంచ్ యాడ్ చేసాం, 17. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేయండి. మార్క్ చేసేసుకుని ఏంటంటే చెస్ట్ ఇప్పుడు మీకు తెలియాలంటే ముందు ఇలా గీసేసుకుని అప్పుడు వేరే పేపర్ మీద తీసుకోండి. ఇలాగే చేసి అప్పుడు మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. చెస్ట్ 40 అంటే 4 10వ భాగం 4, దానికి 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. చెప్తాను చూడండి, 4.5 మార్క్ చేయండి. 4.5 మార్క్ చేసి ఇటు 1.5 ఇటు 1.5 మార్క్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు ఎంత వచ్చిందో చెక్ చేయండి. చూడండి, 6 వచ్చింది. ఓకే, ఇలా 6 అంటే మినిమం 6 ఉండాలండి. ఇలా 6 మార్క్ చేయండి. 6 మార్క్ చేసి చూడండి, మీకు ఈజీగా ఈ మెథడ్ అర్థమవుతుందని ఇది చెప్తున్నానండి. చూడండి, ఇక్కడ 5.5 మార్క్ చేయండి. ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ 5.5 మార్క్ చేయండి. ఇక్కడ చంకలో 2 ఇంచెస్ 2.5 ఉన్నా సరిపోతుందండి. 2.5 పెట్టండి, పెద్ద సైజు. అదే 34 36 అయితే 2 పెట్టేసేయండి చంకలో. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని లైన్ రాకపోతే ఇట్లా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేసేయండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేయండి. ఇదండి కటోరీ బ్లౌజ్. ఇప్పుడైతే ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి, 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఓకేనా, ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు తీసేయండి. ఇది అయితే ఇంకేంటంటే ఇది కట్ చేసి మీకు ఎక్స్ట్రా ఇంకా కావాలి క్లాత్ ఎలాగో నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసి ఈ విధంగా షేప్ తీయండి. ఓకేనా, ఈ విధంగా షేప్ తీసేసి చూడండి, ఈ విధంగా తీసేసి కట్ చేసేయండి. ఇది షేప్ బెల్ట్ అండి, ఇది షేప్ బెల్ట్. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఇది ఉంది కదా, ఇలా కట్ చేసేయండి. మొత్తం యాష్ టీజ్కి ఎలా ఉందో అలా తీసేయండి. సేమ్ మనం మామూలు బ్లౌజ్కి ఎలా వాడతామో అలాగే చేసి ఇలా చేయండి. మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అలా చేసి ఎంత పెట్టాలి అనేది. లోతు కూడా తీసేయండి ఈ విధంగా. సైడ్ ఎక్స్ట్రా ఉంచాం కదా, ఇది కూడా తీసేయండి. ఇప్పుడు 6కి మార్క్ చేసాం కదా, 6కి ఈ విధంగా 6 మార్క్ చేసాం కదా. చూడండి, 6కి మార్క్ చేసాం కాబట్టి ఇది తీసేయండి. ఇప్పుడు ఈ పీస్ పనికిరాదండి, మనం ఎక్స్ట్రా తీయాలి. ఎక్స్ట్రా ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ వేరే పేపర్ తీసుకోండి. వేరే పేపర్ తీసుకుంటే దాని మీద మనం మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది.
చూడండి ఈ విధంగా. ఇప్పుడు క్రాస్గా మార్క్ చేయండి. చూడండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇది మనం స్ట్రైట్ తీసుకున్నాం, క్రాస్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకునే క్రాస్గా చూడండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేయాలి ఎక్స్ట్రా. దీని నుంచి కలిపేసేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు అయితే ఏంటంటే సైడ్కి మనము జాయింట్ చేయాలి కదా, ఈ ప్లేస్ని జాయింట్ చేయాలి కదా. జాయింట్ చేయాలి అంటే మనకి 1/2 ఇంచ్, దానికి ఒక 1/4 ఇంచ్, దీనికి ఒక 1/4 ఇంచ్ అనుకుని 1/2 ఇంచ్ మార్క్ చేయాలి. ఇలా ఇక్కడ నుంచి 1.5 ఇంచ్, ఈ సైడ్ నుంచి 1.5 ఇంచ్. ఓకేనా? ఇలా 1.5 ఇంచ్ మార్క్ చేసి ఈ విధంగా కలపాలి. ఓకే, ఇది ఎక్స్ట్రా ఉండాలి. సేమ్ యాస్టీజ్గా ఇది ఎలా ఉందో నెక్ పార్ట్ ఇలా తీసేయండి. ఓకేనా? తీసేసిన తర్వాత ఒకసారి చూడండి. ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. ఎంత వచ్చింది? 9 వచ్చింది. 9లో సగం ఎంత? 4.5. ఈ విధంగా 4.5 దగ్గర మార్క్ చేయండి. మార్క్ చేసి ఇక్కడ 1.5, 4.5 దగ్గర 1.5 ఈ విధంగా మార్క్ చేసి ఈ లైన్ ఒకసారి చూడండి. ఇలా పెట్టాం కదా, ఒక లైన్ కొట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ పీస్ తీసేస్తాం. ఇదండి ఒరిజినల్ పీస్. ఇది తీసుకుని మనం అటాచ్ చేయాలి. అలాగా మీకు చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలో. ఇప్పుడు మీకు పేపర్ పెట్టేసి ఒకసారి చూపిస్తాను అనమాట. చూడండి, ఇదన్నమాట కటోరీ అంటే. ఇది ఇలా రావాలి. మెయిన్ దాని నుంచేనండి మనకు మినిమం నాలెడ్జ్ ఉంటే నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఉంటే దాన్ని బట్టి మనం ఈ విధంగా ప్లేస్ చేసుకుని క్రాస్గా ఇలా వేయాలి. ఇలా వేస్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందండి. చెస్ట్ పార్ట్ కరెక్ట్గా ఇక్కడే కూర్చొని ఇట్లాగే కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది. నీట్గా ఉంటుంది. ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట ఇలా వేసుకుంటే. ఓకేనా? ఇది ఇప్పుడు ఏంటంటే మనము డాట్ వేసినప్పుడు మనం రెండింటిని సెంటర్ చేసి డాట్ వేసినప్పుడు ఇలా వేస్తాం కదా. సెంటర్ చేసి ఇలా వేసినప్పుడు డాట్ వేస్తాం. చూడండి, ఇలా 2 సమానంగా పెట్టేసుకుని డాట్ వేయాలి. వేసినప్పుడు ఇక్కడ 3 ఇంచులు చూడండి. అంటే ఈ సైజుకి 3.5 కూడా వేయచ్చు. 40 సైజు కదా, 3.5. ఓకేనా? ఇటుకి ఒక 2.5 మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేసి ఇలా డాట్ వేయాలన్నమాట. ఓకే, ఇలా వస్తుంది. ఇలా డాట్ వేస్తే ఇలా జస్ట్ ఇలా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు చెప్తానన్నది ఏంటంటే ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకునేటప్పుడు ఎలా అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ నెక్ పార్ట్ నుంచి స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చూడండి ఈ విధంగా ప్లేస్ చేసి మెల్లగా ఇలా కరువు తిప్పుకుంటూ మనం ప్రిన్సెస్ కట్ ఎలా కుడతామో అలా. ఒకవేళ ఇన్ కేసు ఎక్కువ వచ్చిందనుకో ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ క్లాత్ తీసేస్తాం మనం. ఓకే, చిన్న పీస్ ఎక్కువ వచ్చినా ఇలా తీసేస్తాం. ఓకే, ఇది సరిపోయింది. ఇది సరిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చిందో, సరిపోయిందా లేదా, షేప్ బెల్ట్లు అవి సరిపోయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోవాలంటే చూడండి ఇలా ప్లేస్ చేయండి. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్కి సమానంగా చూడండి. బ్యాక్ పార్ట్కి సమానంగా ఈ విధంగా ప్లేస్ చేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. చెక్ చేసిన తర్వాత మనకేంటి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? సరిపోతుందంటే క్రాస్గా ఈ విధంగా ఇట్లా ఈ పీస్ తీసేయచ్చు. ఓకేనా? మనకి ఎక్కువ ఆల్రెడీ మనకి చూడండి ఇక్కడ మనకి ఎక్కువ వచ్చేసింది కదా క్లాత్. ఇలా ఈ విధంగా తీసేయచ్చు. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కాకపోయినా స్టిచ్ చేసిన తర్వాత ఇది జాయింట్ చేసైనా కానీ చెక్ చేయండి. లేకపోతే బ్యాక్ పార్ట్ తక్కువ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు ప్లస్ కానీ ఇవేమి రావు, నీట్గా అనిపించదు, ఎక్కువ వచ్చేస్తుంది. ఇన్ కేసు ఇంకోటి ఏంటంటే ఇలాగే చేయాలని ఏమి లేదు. ఒకవేళ మీకు ఎక్కువ వచ్చేస్తే ఈ షేప్ బెల్ట్ కూడా పైపింగ్ వేసుకోవచ్చు. మనం కరెక్ట్గా స్టిచ్ చేసేసి ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అక్కడ పార్ట్కి ఇంకా మనం కట్ చేసేసి పైపింగ్ వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్రొసీజర్. మీకు ఏది అయినా చేయండి. ఇలా చేస్తే ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. షేప్ బెల్ట్ కూడా దీనికి జస్ట్ అటాచ్ చేసేసిన తర్వాత ఎంత ఎక్కువ వస్తుందో చూసుకుని ఒక మార్కింగ్ చేసుకుని పైపింగ్ వేయండి. ఓకేనా?
ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.